అండ్ సంక్షేమం అభివృద్ధి సంక్షేమ పథకాల విషయానికి వస్తే మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే కూడా భారీగా ప్రకటించారు. సో దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువే. మరి సంక్షేమానికే ఉన్న డబ్బంతా సరిపోతే అభివృద్ధి ఎలా చేస్తారు? ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలోకి తీసుకుపోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఎందుకంటే ఒక ఆలోచన లేకుండా ఎప్పుడు కానీ రాష్ట్రం కేవలం అప్పుల మీద ఆధారపడే ముందుకు పోదండి. రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెరగాలంటే పెట్టుబడులు రావాలి. పారిశ్రామిక పెట్టుబడులు వస్తే ఖచ్చితంగా అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుంది. తద్వారా రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది. మన కోస్టల్ కారిడార్ దాదాపు 972 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది. దాన్ని డెవలప్ చేస్తాం. ఇండస్ట్రియల్ కారిడార్గా మేము ఆంధ్రప్రదేశ్లో మేము అన్ని జిల్లాలో జిల్లాలో ఏ విధంగా ప్రాధాన్యత ఉందో ఆ విధంగా మేము దాన్ని ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఇప్పుడు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని మేము పెంచుకుంటూ అప్పులు తగ్గిస్తూ అనవసరమైన ఖర్చులు ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 10-15 కిలోమీటర్లు రావాలంటే కూడా హెలికాప్టర్ వాడేవాడండి. హెలికాప్టర్ కారులో వస్తే లక్షల వేది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అట్లా అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటూ ఇప్పుడు మీరు కానీ చూసినట్టయితే రిషికొండ ప్యాలెస్లో రిషికొండ ముఖ్యమంత్రి గారు నిర్మించుకున్న ప్యాలెస్లో బాత్రూంలో టబ్బు 28 లక్షలండి. 28 లక్షల రూపాయలు టబ్బు అవసరం అని చెప్పండి. ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు? అలాంటి తప్పులు జరగకుండా ప్రజాధనానికి ఒక కాపలాదారులుగా మా ఎన్డీఏ కూటమి ఉంటుంది. ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెడుతూ ఖర్చులు తగ్గించుకుంటూ రాష్ట్ర ఆర్థిక ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము ముందుకు పోతాం. భాను గారు, ఈరోజు పోలవరం సందర్శనకి బాబు గారు వెళ్ళినప్పుడు కూడా హెలికాప్టర్ యూజ్ చేశారు కదా? హెలికాప్టర్ యూజ్ చేసేది పోలవరంకి విజయవాడ నుంచి వెళ్ళాలండి. మన జగన్మోహన్ రెడ్డి గారు 10-15 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడారు. మొన్న తిరుపతిలో దిగితే ఇక్కడ వకులమాత ఆలయానికి రావాలంటే దాదాపు 15 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడారు. 15. అలాగే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పక్కకు రావాలంటే కూడా హెలికాప్టర్ వాడారు. అనవసరమైన ఖర్చులు ఎక్కడికి పోవాలన్నా ప్రైవేట్ జెట్లో పోయి ఆ ప్రభుత్వ భారం అంతా ప్రజల మీద పడింది. ప్రజలంటే ఎవరండి? మనం కట్టే పన్నులతో నడిచే ప్రభుత్వం ఇలా చేయించే చెప్పండి. అందుకని చెప్తున్నాం కదా, గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రతి పైసాపై ప్రజలకు మేము రాబో రోజుల్లో తొందరలోనే వివరిస్తాం. ఎక్కడెక్కడ గత ప్రభుత్వం తప్పు చేసిందో మేము ఎందుకు ఊరికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. చేసి ఉంటే తప్పుల్ని ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి తొందరలోనే ప్రతి పైసా, గత ప్రభుత్వం చేసిన ప్రతి పైసాపై మేము లెక్క చెప్తాం. ఎక్కడెక్కడ పొరపాటు జరిగిందో కూడా ప్రజల ముందు మేము పెడతాం. అయితే భానుప్రకాష్ గారు, రిషికొండ పైన నిర్మించిన భవనాలకు సంబంధించి కూడా అవి పర్సనల్ గా జగన్ ఆయన వైఫ్ ఉండడానికి ఒక భవనం, ఆయన కూతుర్లకు 2 భవనాలు నిర్మించుకున్నారు అని మీరు అంటుంటే, ఆ ప్రతిపక్షం వైసీపీ మాత్రం అంటున్నది ఏంటంటే అవి గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి వచ్చినప్పుడు విడిదికి కోసం నిర్మించిన భవనాలు అని వాళ్ళు అంటున్నారు. మీరు లోపలికి వెళ్ళి ఆ భవనాలను చూడడం జరిగింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అసలు అవి చూసినప్పుడు మీకు వాళ్ళ సొంత వినియోగం కోసం కట్టుకున్న భవనాలు అని మీకెందుకు అనిపించింది? ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో రిషికొండ మీద వారి కోసం నిర్మించుకున్నారని చెప్పి ఉంది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఇప్పుడు ఎందుకంటే అబద్ధాలు చెప్పడం?